ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో వెంకటగిరిలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా గురువారం 6/8/2026 11వ వార్డులోని రాణిపేట రామాలయం గుడి వద్ద నుండి జరిగిన కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కురుగుండ్ల రామకృష్ణ ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, మంత్రి శ్రీ నారా లోకేష్ గారిల నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అనే 2 కన్నులతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. సబ్సిడీ పడతాయి, దానికి డబ్బులు పడతాయి. గ్యాస్ మీరు తీసుకోవాలి. ఇంకేమన్నా నమ్మకం ఉందా? బాగా చదివించుకో. చదివే ఏదో ఒకటి అంటే ఎవరి పార్టీకి ఎవరి రేషన్ కార్డు అది రిలీజ్ చేస్తారు. అది సార్ మగ్గానికి మనం 2 పెట్టుకున్నాము. 2 మీటర్లు ఏదైనా పడుతుందమ్మా. లింక్ ఈకేవైసీ చేయించండి. మీ ఆధార్ కార్డుకి, బ్యాంక్ పాస్బుక్కి, గ్యాస్ లింక్ చేయిస్తే డబ్బులు జగన్మోహన్ రెడ్డి బట్టనొత్తాను అన్నాడు. 24,000. ఈరోజు ఏ కుటుంబంలో చూసినా కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయితే ఏ కుటుంబానికి పోయినా కూడా 50,000, 60,000, 70,000 తక్కువ లేకుండా ఉంది. ఆ రోజు అమ్మఒడి కుటుంబంలో ఒక తల్లికి ఒక బిడ్డకి వేసేవాడు. ఈరోజు ఆ తల్లికి 4 ఉన్నా, 5 మంది ఉన్నా, 6 మంది ఉన్నా ఈరోజు 13,000 రూపాయల లెక్కన వాళ్ళ అకౌంట్లో పడుతుంది. వాళ్ళ కుటుంబంలో వికలాంగులు ఉంటే పెన్షన్ వస్తుంది, అదేవిధంగా వితంతువులు ఉంటే పెన్షన్ వస్తుంది, అదేవిధంగా గ్యాస్ వస్తూ ఉంది. అన్ని రకాలుగా ఏ కుటుంబంలో అడిగినా కానీ పుష్కలంగా అన్నీ వస్తూ ఉన్నాయి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏవైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాడో తూచా తప్పకుండా అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దగ్గర మనం 1,50,000 కోట్లు ఈ పథకాలకే ఖర్చు పెడతా ఉన్నాం. పెన్షన్లు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవన్నీ పెడుతూ మళ్ళా గతంలో ఎక్కడా కూడా ఒక తట్టను పట్టేసినటువంటి దాఖలాలు లేవు. 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా గుంటల మహిమ. ఆ గుంటలు కూడా పూడ్చే ఏర్పాటు ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టి అన్ని రకాలుగా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ఈరోజు తీసుకెళ్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పుడు లోకేష్ బాబు కావచ్చు, ఇంకా ఎడ్యుకేషన్ విషయం చెప్పుకుంటే పిల్లలకి సన్న బియ్యంతో మంచి భోజనం పెట్టి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా కానీ బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. ప్రతిరోజు ఎగ్గు పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండాలి, పుష్టిగా ఉంటే బాగా చదువుకుంటారనే కాన్సెప్ట్తో ఈరోజు అన్ని రకాలుగా హాస్పిటల్, గతంలో హాస్పిటల్స్లో మెడిసిన్స్ కూడా బయట ప్రైవేట్ కన్నా కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల మెడిసిన్స్ కానీ డాక్టర్లు కానీ అందరూ ఉన్నారని చెప్పని తెలియజేస్తాను. ప్రజలు కూడా ప్రభుత్వ హాస్పిటల్ చిన్న చూపు చూడద్దు. ఈరోజు ప్రైవేట్ కన్నా కూడా ప్రభుత్వ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంది.
అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అందరూ వెళ్ళి అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, అక్కడ చూపించుకోవాలని చెప్పడం కూడా తెలియజేస్తాం. వార్డులో పర్యటించాం. చేనేతలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు, సంతోషంగా మాకు గ్యాస్ వస్తుంది, మా పిల్లలకి అమ్మఒడి పడుతుంది, తల్లికి వందనం పడుతుంది, అదేవిధంగా కరెంటు, ఉచిత కరెంటు అన్నీ కూడా మా చేనేతలకు వచ్చి రేపు 25,000 రూపాయలు పడబోతా ఉంది. ఒక్కొక్క కుటుంబంలో 2 మగ్గాలు ఉన్నాయి. ఆ 2 మగ్గాలకు కూడా వాళ్ళు రేషన్ కార్డు సప్లై చేసుకున్నారు. అంటే ఆ కుటుంబంలో అదొక 50,000 పడబోతూ ఉంది. ఇట్లా ఎత్తుకుంటే ఒక కుటుంబంలో 1,00,000 రూపాయలు వచ్చే కుటుంబం కూడా ఉంది. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరిలో ఏ విధంగా అయితే చేస్తున్నాడో దానికి ధీటుగానే మన వెంకటగిరిలో మనం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.